ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సినిమా పాటలు ఏంటండి? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రచించింది ఆ కాలం 1830 నుంచి 1880 కాలంలో. అయితే మొదటి సినిమా వచ్చింది ఎప్పుడండి? 1931లో. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వచ్చిన ఎన్ని సంవత్సరాల తర్వాత మనకి సినిమా పాటలు వచ్చాయి, లేకపోతే సినిమా వచ్చింది. ఇప్పుడు మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట ఉంటుంది. ఆ పాట పాడబోయే ముందు నేను ఈ పాట పాడుతాను, ఇది సినిమా పాట. పాడుతున్నందుకు బహుశా మీరు నన్ను క్షమించాలి, కానీ ఈ పాట వింటే మీకు అర్థం అవుతుంది అసలు ఏ పాట ఎక్కడి నుంచి వచ్చిందని. ఆ పాట ఏంటంటే, ఆశలు తీర్చవే ఓ జనని, ఆదరణుంచవే జాలిగొని. ఇది సినిమాలో ఒక పాట. అయితే రాగం ఏంటండి? ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా ఈ సినిమా పాట కన్నా ముందుంది. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలన్నీ సినిమా పాటల నుంచి వచ్చాయి అని చెప్తున్నటువంటి ఆ బోధకుని యొక్క ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కాలేదు, కానీ ఆ పేరేంటో ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రచించింది పురుషోత్తం చౌదరి గారు, అలాగే మాసిలమ్మని గారు. మనకున్నటువంటి స్వరాలు సరిగమ పదని 7 స్వరాలు, సప్త స్వరాలు, శుద్ధ స్వరాలు. శుద్ధ స్వరాలు అంటే వాటిలో మళ్ళీ ప్యూర్ నోట్స్, వీటిని 7 ఉంటాయి. వీటిల్ని దీస్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ మెలోడీస్. నువ్వు సినిమా పాట రాయి, దేవుని పాట రాయి, డివోషనల్ రాయి, గాస్పుల్ రాయి, ఏ పాటలు మీరు రాసిన దీస్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యూజిక్. మీరు కీర్తనలు తీసి చూడండి, శంకరాభరణం రాగం అని ఉంటుంది. రాగాల జ్ఞానం తెలిసిన వాళ్ళు, స్వరాల జ్ఞానం తెలిసిన వాళ్ళు, అవి 80sలో రచించబడినటువంటి పాటల్ని ఈ యొక్క గొప్ప దైవజనుడు అంటాడు అవి సినిమా పాటల నుంచి వచ్చాయి అని. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఎన్నో పాటలు అండి, అన్ని కాలంబూల ఈ పాట కానివ్వండి, నీతి గలయే హోవా స్తుతిమి ఈ పాట కానివ్వండి, భీకరుండవు మా యెహోవా ఈ పాట కానివ్వండి, దేవ సంస్తుతి చేయవే మనసా, తనువు నాదిది గోగై నడిపించు నానా. ఇలా చెప్పాలంటే అవి ఒకటా రెండా అండి. ఈ పాటలన్నీ కూడా ఎప్పుడో రాసిన పాటలు, ఇలా పెద్దలైనటువంటి వాళ్ళు రాసిన పాటలు. మరి ఈ పాటల్ని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తిని మేము ఖండిస్తున్నాం. తర్వాత సారీ చెప్పారు, కానీ సారీ చెప్పినంత మాత్రాన మీరు అన్న మాటలు ఎక్కడికి పోవు. కాబట్టి ఇవాళ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడమనండి, ఇప్పుడున్న యువతని ఎవరికి రావండి పాటలు, చాలా మందికి రావు. మేము మా చిన్నతనం నుంచి కూడా మేము నేర్చుకుని ఆ పాటల నుంచి వాక్యానుసారమైన, వాక్యాధారమైన, మరి సంగీత పరిజ్ఞానంతో రాయబడినటువంటి ఆ పాటల్ని మేము నేర్చుకొని ఈ తరం ఇప్పటి వరకు కూడా నేను వ్యక్తిగా నేను పాడుతూనే ఉంటున్నాను. కాబట్టి ఈ మాటలు మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా వీరు తెలుసుకోవాలని